మామూలుగా ఒక క్విజ్ అనేది ఒక స్టూడెంట్స్ మధ్యలో పెడితే ఇది ఒక గేమ్ కాదు, ఒక ఫైటింగ్ లెక్క వెళ్ళిపోతుంది. హీరో ఎవరు, విలన్ ఎవరు అని కొట్టుకునే స్థాయిలో కొట్టుకుంటారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ క్విజ్ ఏదైతే పెట్టామో ఇది మనకు గేమ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మీద ఉంది. సో ఎవరు ఎక్కువ నాలెడ్జ్ ఎక్వైర్ చేశారు, ఎవరు ఎక్కువ స్కిల్స్ నేర్చుకున్నారు అనే విషయం వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఈ క్విజ్ అనేది ఆడారు. అండ్ ఆ వీడియోకి వెళ్ళే ముందు, నా పేరు వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను ఫుల్ స్టాక్ యాప్ అండ్ వెబ్సైట్ డెవలపర్ని. ఇది ఎప్పుడు రికార్డ్ చేసిన అంటే మన ఫుల్ స్టాక్ వెబ్సైట్ డెవలప్మెంట్ కోర్స్ ఏదైతే రన్నింగ్లో ఉందో ఇది 4 మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా ఒక క్విజ్ ఆర్ డెమో సెక్షన్ అని ఉంటుంది. సో దీంట్లో మన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, నేను దాన్ని చేసిన అండ్ దీన్ని మీకోసం చూపిస్తా ఉన్నా. నువ్వు ఫస్టే క్విజ్లో వాళ్ళ పేర్లను కూడా కనిపిస్తాయి అండ్ ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు అని ఒక 2 క్వశ్చన్లు అయిపోగానే నువ్వు ఒకసారి గెస్ చేసి కామెంట్ సెక్షన్లో నీది గెస్ అనేది కరెక్ట్ అయిందో లేదో చూద్దాం. అండ్ ఇప్పుడు మనం క్విజ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మాడ్యూల్ నెంబర్ 4లో 5th చాప్టర్లో ఉన్నాం. 5th చాప్టర్ మనకి యాజ్ యూజువల్ మనకు క్విజ్ అండ్ మనకు వీటికి సంబంధించిన డౌట్ సెషన్ ఏదైనా ఉంటే మనము అంటే ప్రీవియస్ మాడ్యూల్కి సంబంధించిన డౌట్ సెషన్ ఏదైనా ఉంటే మనం ఈ రోజు పెట్టుకుంటాం, మీకు తెలిసిందే. అండ్ దీంట్లో మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి క్విజ్ ఉంది. ఈ మాడ్యూల్కి సంబంధించిన 4 చాప్టర్స్ నుంచి 30 క్వశ్చన్స్ తీసిన అండ్ ఆ 30 క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషం మీకు టైం ఉంటుంది. అండ్ 30 మినిట్స్ మీకు యూనో క్వశ్చనింగ్ ఉంటుంది, క్విజ్ అనేది ఉంటుంది. సో మీరు 1 మినిట్ టైం తీసుకుని ఆరామ్సే మీరు ఆన్సర్ చేయొచ్చు. చీటింగ్ చేస్తే మీరే లాస్ అవుతారు. సో ఓన్ నాలెడ్జ్ యూజ్ చేయరు అండ్ ఓన్ టాలెంట్ యూజ్ చేయరు, బుర్ర యూజ్ చేయరు, ఏను అలాంటివి వాడకుర్రి. సో దట్ ఏంటంటే మీరు ఎంతవరకు మీకే అర్థమవుతుంది. ఓకే, మేక్ షూర్ మీరే ఆన్సర్ చేసేలాగా చూడరు, ఏ పైన గూగుల్ పైన డిపెండ్ కాకూడదు. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క 1 మినిట్ ఉంటుంది అండ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మినిట్స్ క్విజ్ ఉంటుంది. ఇది ఇట్లా పక్క పెడితే రెండో రౌండ్ ఏంటంటే మనకి డిస్కషన్ ఉంది. డిస్కషన్ దీని గురించి అంటే మనము స్కిల్ షాట్ అనే ప్రోగ్రామ్ తీసుకొని ఇప్పటికీ ఈ రోజుకి మనకు 30 డేస్ అవుతుంది. అండ్ 30 డేస్ కాదు, 2 మంత్స్ అవుతుంది, 60 డేస్ అవుతుంది. సో ఈ 60 డేస్లో మనం ఏం చేసినాం అండ్ ఇక ముందు మనం ఏం చేద్దామని చెప్పేసి ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆ, వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే మనకు మన ఛానల్కి అండ్ మన కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. సో మేక్ షూర్ 20 మంది పార్టిసిపేట్స్ ఉన్నారు. 20 మంది క్విజ్ అయిపోయిన తర్వాత కూడా ఉండే ప్రయత్నం చేయరు. సో దట్ ఏంటంటే మనం ముందుకు పోయిన కొద్దీ ఇలాంటి ఖచ్చితంగా అవసరం మనకి. అండ్ ఇమీడియట్గా నేను క్విజ్ అనేది స్టార్ట్ చేస్తా. గ్యాస్ నేను క్విజ్ అనేది లింక్ ఇచ్చేస్తా అండ్ ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. సో నేను ఇమీడియట్గా నేను దీన్ని స్టార్ట్ చేసేస్తున్నా. అండ్ మీకు ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ టైం ఉంటుంది. సో 1 మినిట్లో మీరు ఆన్సర్ చేయొచ్చు, మీకు ఏం ఇష్యూ లేదు. అండ్ 1 మినిట్ తర్వాత మీకు ఆ క్వశ్చన్ అనేది ఎరేజ్ అయిపోతుంది. సో మేక్ షూర్ మీరు 1 మినిట్ లోపే ఆన్సర్ చేయండి. అండ్ 11 ప్లేయర్స్ ఉన్నారు. 11 ప్లేయర్స్ మంచిగా ఆడరు. అండ్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తున్నాం. నేను ఎవరెవరు ఫాస్ట్ ఉన్నారు ఏంది అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తూ ఉంటా. అండ్ సో ఫార్ ఇప్పటి వరకు ఎవరు టాప్ లో ఉన్నారంటే నాగవంశి బ్రో టాప్ లో ఉన్నాడు. అండ్ కొంచెం చూసుకుంటా మీరు అంత తొందర పడాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఇక్కడ కొంతమంది పేర్లు చెప్తా ఉన్నా, చాలా తొందర పడతా ఉన్నారు, తొందర చెప్పాలని చెప్పేసి. సందీప్, హర్ష, రమేష్, రెండు రమేష్ ఉన్నారు. రమేష్ అండ్ యూనో కొంచెం చూసి అందరూ సేమ్ యూనో ఏమంటారు, సేమ్ ఫ్లోనే పోతురు. కానీ కొంతమంది చదివినాక ఆన్సర్ ఇస్తారు, కొంతమంది ఏమో డైరెక్ట్ కొడతా ఉంటారు గుడ్డిగా. సో అట్లా కొట్టకూరి. ఆన్సర్ అని క్విక్ గా నేను ఇక్కడ వచ్చేస్తా ఉన్నాయి. సో మేక్ షూర్ గైస్, కీప్ గోయింగ్, కూల్ డౌన్. ఏమేమి ఆన్సర్లు ఇస్తారు అన్ని రికార్డ్ అవుతున్నాయి. సౌజన్య ఆ, ఇంకా ఆన్సర్ ఏం చేయలేదు. కీప్ ఆన్సరింగ్, ఆన్సర్ చేయాలి. అండ్ బా ఓకే, ఇద్దరు అవుతున్నారు.
మొత్తం నెక్స్ట్ లెవెల్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతారు ఒక ఇద్దరు. ఓకే. అండ్ పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ ఎస్. కొంచెం మెల్లిగా మెల్లిగా మెల్లిగా, గైస్ మెల్లిగా. అండ్ మీరు ఏదైతే ఇప్పుడు చేస్తా ఉన్నారో ఇది మాడ్యూల్ 4 కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ బయట మీ క్వశ్చన్ కొంచెం అర్థం కాకపోవచ్చు, అర్థం కాకుండానే ఇస్తాం క్వశ్చన్లు అనేవి. అండ్ మీకు ఆన్సర్ తెలిసి ఉంటాయి కానీ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. అండ్ 30 మినిట్స్ టైం అన్నా కదా, 30 మినిట్స్ ఉంటుంది. 9 19 కి స్టార్ట్ చేసినాం, 29 39 కి, 39 49 కి ఎండ్ అవుతుంది. సో మేక్ షూర్ మెల్లిగా 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 మెల్లిగా, యూనో 30 మినిట్స్ మీకు టైం ఉంటుంది. క్రేజీ బ్రో, క్రేజీ బ్రో. సౌజన్య ఒక్క ఆన్సర్ ఇచ్చినాం, ఇంతవరకు ఒకటే ఆన్సర్ చేసినాం. అండ్ కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. అండ్ రమేష్ బ్రో, హర్ష బ్రో, ఏంది మీరు ఆన్సర్ చేస్తలేరా? స్టక్ అయిపోయారు. ప్రవీణ్, అఖిల్, అండ్ రమణ బ్రో, కీప్ గోయింగ్. అందరూ కూడా కీప్ గోయింగ్. నేను జస్ట్ పేర్లు కళ్ళ ముందు కనిపిస్తాయని ఇట్లా చదువుతా ఉన్నా. అండ్ ఓకే, 11 మంది ఫినిష్ చేసిన తర్వాతనే యూనో ఇది ఆఫ్ చేస్తా. మీకు టెన్షన్ లేదు, నిమ్మలంగా మంచిగా హ్యాపీగా ఆన్సర్ చేయాలి. అండ్ ఫినిష్ చేసిన వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తా. ఓకే, వీళ్ళు ఫినిష్ చేసిరని చెప్పి. సో యా. అండ్ కీప్ గోయింగ్ గైస్, కీప్ గోయింగ్. ఆన్సర్ చేస్తా ఉండరు. కొందరు ఆగిపోయారు, ఎందుకు ఆగిపోయారు అర్థమైతలేదు. ఓకే. అండ్ మిగతా వాళ్ళు చెప్తారు కదా, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఇట్లాంటి ఏం పెట్టుకోకూడదు మైండ్లో. అందరూ ఆన్సర్ చేయరు. ఆ యూనో మీ జాలి గుండె ఏదైనా ఉంటే కాసేపు పక్కన పెట్టి మీరు పార్టిసిపేట్ చేయరు. సో దట్ ఏంటంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారని మీకు అర్థమవుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా అర్థమవుతుంది. ఓకే. నాగవంశి, కంటిన్యూ బ్రో, కంటిన్యూ. అండ్ సందీప్ బ్రో, రమణ బ్రో, ధనలక్ష్మి గారు, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్.
చెమటలు వచ్చినాయి ఏమన్నా? ఒక 1 మినిట్ అట్లా గ్యాప్ ఇవ్వాలా? పాజ్ చేయాలా? అండ్ ఆన్సర్ చేయని వాళ్ళు నేను టైం తీసుకోర్రి, ఆన్సర్ చేయరని. ఏంది? కీప్ గోయింగ్ గైస్, కీప్ గోయింగ్. ఇంకా టైం ఉంది, మనకి టైం ఉంది. గైస్, కంటిన్యూ కంటిన్యూ. మ్యూజిక్ బాగుంది. బా క్రేజీ. నాకు దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం కొంచెం యాంకరింగ్ కూడా నేర్చుకోవాలి. మధ్యలో మధ్యలో వాగుతూనే ఉంటారు కదా, ఊరుతూనే ఉంటారు కదా, సో ఆ విధంగా ఊరడానికి. సో దట్ ఏంటంటే ఇట్లాంటి మనం పార్టిసిపేట్ చేయించినప్పుడు కొంచెం ఆ యూనో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒకటి వాగుతూనే ఉండొచ్చు. ఏమంటారు? నెక్స్ట్ క్విజ్ లోపు నేను వాగడం నేర్చుకున్నా. అండ్ ఎస్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. అండ్ ఇంకా ఇంకా ఇంకేమన్నా? చార్ట్ నేను క్లోజ్ చేసిన. ఓకే, చార్ట్ కూడా ఓపెన్ చేస్తున్నా మీకోసం. అండ్ ఇప్పటి వరకు నేను ఇది చెప్తే మళ్ళీ ఏదో తొందర చేస్తారేమో నేను ఇది చెప్పా. అంటే సో కంటిన్యూ కంటిన్యూ. మీకు ఇంకా ఎంత టైం ఉందంటే ఇంకా 12 మినిట్స్ టైం ఉంది. మంచిగా నిమ్మలంగా చేసుకోరి. ఓకే. అండ్ నేను ఇప్పుడు ఎవరిని ఎంకరేజ్ చేయాలి?
అందరిని ఎంకరేజ్ చేయాలి. ఓకే. 11 మంది ఉన్నారు, 11 మంది కరెక్ట్ చెప్పాలి. ఓకేనా? మీరు ఒక్కరు కరెక్ట్ చెప్పకపోయినా నాకు బాధ అనిపిస్తుంది. సో మేక్ ష్యూర్ అందరు కరెక్ట్ చెప్పరు. అండ్ ఐ నో ఫ్లోలో కొన్ని మిస్ అవుతాయి. చదవడంలోనో లేకపోతే ఆగంలోనో ఏదో ఒకటి మిస్ అవుతుంది. అందుకోసమనే ఫస్ట్ 30 సెకండ్స్ మాత్రమే పెట్టిన టైం. పాపం మన వాళ్ళు 30 సెకండ్స్ కౌంట్ డౌన్ పోతా ఉంటే తొందర తొందర నొక్కుదామని అయితే నొక్కుతా ఉంటారు. సో తప్పు చెప్పే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా కావద్దని 1 మినిట్ టైం నేనే పెంచిన. సో మీరు నన్ను మెచ్చుకోవాలి ఈ విషయంలో. అండ్ ఎగ్జాక్ట్ గా 11 మినిట్స్ ఉంది మీకు. ఇంకా 11 మినిట్స్ ఉంది. 11 ప్లేయర్స్ ఉన్నారు. అండ్ 11 మినిట్స్ కూడా మీకు గేమ్ ఉంటుంది. సారీ, ఈ క్విజ్ ఉంటుంది. సో యూ కెన్ ఆన్సర్. ఓకే. అప్పటి వరకు మీరు ఆన్సర్ చేయొచ్చు, టెన్షన్ ఏం లేదు. అండ్ 16 మంది పార్టిసిపేట్స్ ఉన్నారు. 16 మంది అట్లాగే ఉంటారు. సో దట్ ఏంటంటే నేను మీద కొంచెం డిస్కషన్ చేసేది ఉంది. అండ్ మాట్లాడేది ఉంది. ఇదేమో బాంబులు వెళ్తున్నాయా బ్రో మధ్యలో మధ్యలో? కీప్ గోయింగ్ గైస్. తగ్గేదే లేదు అసలు. తగ్గకూరు మీరు. అండ్ టైం ఉంది మీకు. మీకు టైం ఉంది, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 9 నిమిషాల 30 సెకండ్లు ఉంది. ఓకే. 9 నిమిషాల 30 సెకండ్లు ఉంది. మోర్ దెన్ ఎనఫ్. 30 క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు మీరు. ఓకే. అండ్ చిన్న జలక్ ఇవ్వాలి మీకోసారి సరదాగా గైస్. మీకు ఒక 10 సెకండ్స్ నేను రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? జస్ట్ ఒక 10 సెకండ్స్ అట్లా రెస్ట్ ఇద్దాం అని అనుకుంటున్నా. అండ్ లెట్స్ ఎంతవరకు వర్క్ అవుతుంది అయితే డుమ్మ కొట్టింది అనుకోరి ఇబ్బంది అవుతుంది. కానీ లెట్స్ ట్రై దిస్. ఒక 10 సెకండ్స్ మీకు రెస్ట్ ఇస్తా. ఓకే. ఓకే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అండ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. చేద్దాం. మళ్ళీ మళ్ళీ మీకు రెస్ట్ దొరికింది అనుకుంటున్నా 10 సెకండ్స్. కీప్ గోయింగ్ గాయ్స్. కీప్ గోయింగ్. కొంచెం టైం ఉంది మీకు. అండ్ హర్షబు క్విట్ అయిందా? ఐ థింక్ క్విట్ అయింది అనుకుంటున్నా. ఐ డోంట్ నో. అండ్ రమేష్ బ్రో, సౌజన్య గారు, అఖిల్, ప్రవీణ్, ధనలక్ష్మి గారు, నో, లక్ష్మీ నరసింహ, రమేష్. రమేష్లు ముగ్గురు ఉన్నారు మన దాంట్లో. యా. ఉరకాలి ఉరకాలి ఉరకాలి. అండ్ నాగవంశి బ్రో, సందీప్ బ్రో, రమణ బ్రో, మీరు కూడా. 42 మినిట్స్, ఇంకా 7 మినిట్స్ ఉంది మీకు. 7 మినిట్స్ ఉంది బ్రో. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. ఆగకూరి. సై సినిమాలో అట్లా మోటివేట్ చేస్తారు చూడు, అట్లా మోటివేట్ చేయాలి మిమ్మల్ని. లేకపోతే బాహుబలి సినిమాలో ప్రభాస్ మోటివేట్ చేసినట్టు చేయాలా?
నావంశీ బ్రో, కీప్ రన్నింగ్, కీప్ రన్నింగ్. స్పీడ్, స్పీడ్. ఉంది బ్రో. అండ్ లక్ష్మీ నరసింహ, రమేష్, సౌజన్య, ప్రవీణ్ అండ్ లోకేష్. వేర్ ఆర్ యూ? లోకేష్ ఆగిపోయినావా? బాయ్ బ్రో, బాయ్. క్వశ్చన్లు మంచిగా లేవా? క్విజ్ అయిపోగానే ఇమీడియట్ గా టాప్ త్రీ నేను అనౌన్స్ చేసేస్తా. అండ్ ఎవరెవరు ఎంతవరకు ఆన్సర్ చేసిరో అవన్నీ కూడా ఇచ్చేస్తా. సో మీరు ఎక్కడెక్కడ మిస్టేక్లు చేసిరో ఆల్రెడీ మీకు ఆన్సర్ చేయగానే మీకు రైట్ ఆన్సర్ కనిపించే ఉంటది. సో మీకు అక్కడ ఇష్యూ లేదనుకుంటున్నా. ఓకే, ఓకే, ఓకే. అండ్ యూఆర్ స్టిల్ ఎంజాయింగ్ రైట్ గైస్? ఇంకా మీకు 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్, 5 మినిట్స్. ఓకే, 300 సెకండ్స్. నాట్ జోక్. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. ఇది ఒక్కటే అంటున్నా కానీ అప్పటి నుంచి ఎందుకంటున్నా ఇట్లా నేను నాకే అర్థమవుతలేదు. యా, ఇట్లాంటి క్విజెస్ పెట్టడం కూడా నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేయరు మీరు. అండ్ రాను రాను మంచి ప్రొఫెషనల్ హోస్ట్ లాగా మిమ్మల్ని మోటివేట్ చేస్తా ఉంటా. అండ్ కరెక్ట్ చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేసి రాంగ్ ఆన్సర్ చెప్పేలా కూడా చేస్తా. సో అంత మంచి హోస్ట్ నేను అయితా. సో మీరు నాకు దీంట్లో సపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ యా, 1 సెకండ్, 1 సెకండ్. సరదాగా వీళ్ళతో కొంచెం ఆడుకుందాం బ్రో. ఆ, మేమే ఆడుతున్నామంటే మాతో ఏం ఆడతారు బ్రో అంటవా? ఎవరు బ్రో నవ్వుతా ఉన్నారు? ఎవరు వీళ్ళు? సందీప్ బ్రో. యా, సందీప్ బ్రో, వీళ్ళతో కొంచెం ఆడుకుందామా? ఒకసారి గేమ్ అట్లా పాజ్ చేసి 1 సెకండ్ అని మళ్ళీ ఒకసారి అన్పాజ్ చేద్దాం. బాగుంటది. ఏమంటారు? అండ్ లాస్ట్ 4 మినిట్స్ ఉంది. హే, ఇదేం టార్చర్ అంటారా? కీప్ గోయింగ్ గైస్. అండ్ అండ్ కీప్ గోయింగ్ గైస్. మళ్ళీ కీప్ గోయింగ్ అంటా నేను. నాకు అది ఒకటే వచ్చు కాబట్టి. ఓకే. అండ్ 1 సెకండ్ గైస్, మీకు ఒక విషయం చెప్పాలి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయరు, చెప్పేది ఏం లేదు. ఓకే, ఇంకా 2 మినిట్స్ ఉంది, 2 మినిట్స్ ఉంది. ఫటాఫట్, ఫటాఫట్ కానీ కుట్రు, ఫటాఫట్ కుట్రు. గైస్, 2 మినిట్స్ మాత్రమే ఉంది, 2 మినిట్స్ మాత్రమే ఉంది.
కీప్ గోయింగ్. గైస్ 1 మినిట్ మాత్రమే ఉంది, 1 మినిట్ మాత్రమే ఉంది, 1 మినిట్ మాత్రమే ఉంది. గైస్ మ్హూ, మ్హూ. 1 మినిట్ మాత్రమే ఉంది గైస్, 1 మినిట్ మాత్రమే ఉంది. సీరియస్లీ 1 మినిట్ మాత్రమే ఉంది. అండ్ యా, మాట్లాడదాం రమేష్ బ్రో మాట్లాడదాం, మాట్లాడదాం. ఒకసారి మనకి గేమ్ అయిపోయి. అండ్ కీప్ గోయింగ్. 19 కి చలో టైం అయిపోయింది గైస్, టైం అయిపోయింది. గైస్ టైం అప్. సారీ. అండ్ చలో గైస్, డూ యూ వాంట్ టు సీ రిజల్ట్ టేబుల్? ఓకే. అండ్ నేను మీకు డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా. ఓకే. అండ్ ఓకే, 1 సెకండ్ గైస్, 1 సెకండ్. ఓకే. ఓకే. అండ్ యా, మేము చార్ట్ ఓపెన్ చేసే లోపు మీకు ఒకసారి రిజల్ట్ అనేది చూపిస్తా. ఓకే. మీరు చూస్తున్నట్టు మీ స్క్రీన్ పైన కనిపిస్తుందిగా. సో దిస్ ఈస్ ద రిజల్ట్. అండ్ మీరు ఎంతవరకు ఆన్సర్ చేసారని చెప్పేసి ఇక్కడ మీకు లిస్ట్ లో కనిపిస్తుంది. అండ్ రెడ్ మార్క్ వచ్చినాయి అన్ని కూడా మీరు రాంగ్ చెప్పినట్టు. అండ్ యూనో టైం అవుట్ అయింది, టైం అవుట్ అని వచ్చింది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ టాప్ 3, ఓకే, ఇక్కడ మీకు టాప్ 3 కూడా వచ్చింది. అండ్ నాగవంశీ కిరణ్, కంగ్రాచులేషన్స్, నువ్వు టాప్ 1. అండ్ యా, సందీప్, యు ఆర్ ఆన్ ద సెకండ్. అండ్ రమణ థర్డ్ ప్లేస్. ఓకే. టాప్ 3 అయితే వీళ్ళు నాగవంశీ కిరణ్, సందీప్ అండ్ రమణ. ఓకే. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు ఎన్ని ఆన్సర్లు కరెక్ట్ చెప్పినారు అండ్ ఎవరెవరు చెప్పలేదు అని చెప్పేసి. సో స్కిప్ చేసినవి కూడా ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నాయి. నువ్వు వీడియో ఇక్కడ దాకా చూసినామంటే నీకు ఒక చిన్న విషయం చెప్తా. బయట వెబ్సైట్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. నీకు 30,000 నుంచి 50,000 దాకా ప్రైస్ అనేది ఉందని చెప్పేసి చాలా మంది నా స్టూడెంట్స్ చెప్పారు. అండ్ బయట వాళ్ళు కూడా వచ్చి చెప్పిపోయారు. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తిద్దామని అనుకుంటున్నా. ఈ కోర్సు నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, కోడింగ్ పైన ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి, అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకి, ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలో అని తెలియక అక్కడక్కడ ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ అనేది రెడీ చేసిన. ఈ కోర్సులో ప్రతిదీ కూడా ఆల్రెడీ ప్రూవెన్. హౌస్ వైఫ్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ తెలియని వాళ్ళు, దాన్ని టచ్ చేయని వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క వెబ్సైట్ అని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి వాళ్ళు డెమో కూడా ఇచ్చేసారు. అండ్ దీన్ని నువ్వు యాక్సెస్ చేసుకోవాలంటే నీకు 3 స్టెప్పులు చెప్తా. ఓకే. ఫస్ట్ స్టెప్, నీకు మాడ్యూల్ నెంబర్ 1 యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, మంచిగా హ్యాపీగా చూడు. అండ్ ఒకవేళ నీకు అది నచ్చి నీకు ఒకవేళ అర్థమవుతుందని అనుకుంటే అప్పుడు నువ్వు కోర్సు బై అయ్యి, నీకు చెప్పినా కదా ఆల్రెడీ మార్కెట్లో ఇంత ప్రైస్ ఉందని చెప్పేసి. అండ్ ఇది నీకోసం 5,000కే నేను కోర్స్ అనేది ఇచ్చేస్తున్నా. సో 1 ఇయర్ రికార్డింగ్ కంటెంట్ ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినంత సేపు, నువ్వు ఇష్టం వచ్చినన్ని సార్లు చూసుకోవచ్చు. నీకు అది కూడా అఫోర్డబుల్ కాదనుకుంటే ఫస్ట్ 100 మెంబర్స్ కోసం ఒక కూపన్ కోడ్ అనేది ఇస్తున్నా. ఫస్ట్ 100 అనే కూపన్ కోడ్ వాడితే నీకు ఈ కోర్స్ అనేది 3,000 రూపాయలకి వచ్చేస్తుంది. నువ్వు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ తీసుకున్న తర్వాత నువ్వు రిగ్రెట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ 100 అవర్స్లో నువ్వు వీళ్ళలాగే 3 మాడ్యూల్స్ 4 మాడ్యూల్స్ కంప్లీట్ అయిన వెంబటే నువ్వు వెబ్సైట్ అనేది బిల్డ్ చేసి డిప్లాయ్ చేయలేకపోతే నీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను రిఫండ్ ఇచ్చేస్తాను. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా అంటే అర్థం చేసుకో కోర్సులో ఎంత స్టఫ్ ఉన్నదో. అండ్ ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. యా సందీప్, గుడ్ ఈవినింగ్. గుడ్ అన్న ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. యా, కోర్స్ అయితే సూపర్ అన్న, దాంట్లో అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తున్నారు. యా, అండ్ నెక్స్ట్ థింగ్, అది నాకు నేనే చూస్తున్నా బ్రో. అంటే మీరు యాక్చువల్ నేను బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ చూశారు కదా, హెచ్టిఎంఎల్ సిఎస్ బూట్ స్ట్రాప్. అవును 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 అవును. సో జీరో నాలెడ్జ్ బ్రో. నాకైతే వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ అని తెలుసు, దాని మించి నాకు అసలు ఏం ఐడియా లేదు. సో మీరు చెప్పిన క్లాసెస్తో నేను ఓన్గా బిల్డ్ చేసాను బ్రో. ఒక 4-5 వెబ్సైట్స్ అలా చూసి ఒక డిజైన్ తెలుసుకుని నేను అట్లా బిల్డ్ చేశాను బ్రో. సో నా వరకు నాకైతే గ్రోత్ కనపడుతుంది. ఇప్పుడు రియాక్ట్ చేసి కూడా మీరు బాగా చెప్తున్నారు. యా,
అండ్ నువ్వు రికార్డ్ చేయడం తీసుకోవాలి, నువ్వు లైవ్ లో నేర్చుకున్నావు కదా. లైవ్ లో నేర్చుకున్నాం బ్రో అంతా. యా యా ఓకే. అంటే యాక్చువల్ నేను నా బీటెక్ అంతా మెయిన్లీ బేస్డ్ ఆన్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ మీద చేశాను బ్రో. వీటి మీద చేయలేదు అసలు. ఓకే. సో వీటి మీద చేసింటే నేర్చుకున్నాం. బాగుండేదా? వీటి మీద చేసి ఉంటే మేబీ స్కోప్ బయట బాగుంది మేము. సో ఇప్పుడైతే లేదు. సో అందుకని చెప్పి ఇవి చేస్తున్నాం బ్రో ఇప్పుడైతే. యా యా సో డైలీ 9 అయిందంటే ఇంకా మీ క్లాస్ ఉందని చెప్పి ఒక అలారం బ్రో నాకు. యా. ఆ క్లాస్ వినకపోతే అది అంటే మిస్ హ్యాబిట్ అయిన అయిపోయింది ఫీలా? బ్రో నాకైతే. ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో యా. ఇలా అంటే ఎట్లా ఇంటరాక్షన్ పెట్టి ఎవరు చెప్పరు బ్రో. అంటే మీరు ఎంత ఆ, డబ్బులు కట్టి చేసినా సరే ఇంత ఇంటరాక్షన్ అయితే ఎవరు చెప్పరు బ్రో. అంటే నేను అనుకోవడం. యాక్చువల్ నేను కట్టాను బీటెక్ లో, బట్ ఇంత అలా ఫ్రెండ్లీగా ఎవరు చెప్పరు బ్రో. జస్ట్ ఏంటంటే మీకు ఒక లైవ్ క్లాస్ పెడతారు, వాళ్ళు చెప్పుకుంటూ పోతారు అంతే. యా సో ఆ పరంగా అయితే సూపర్ బ్రో అసలు. యా. థ్యాంక్ యూ సందీప్. ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ బ్రో అయితే. అంటే అండ్ ఎంత- యా చెప్పు చెప్పు. చెప్పు. అదే బ్రో ఎంత ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నారు అంటే ఇలా మోటివేట్ చేసి కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్ బ్రో మీరైతే. యా థ్యాంక్ యూ. ఒకటే చెప్పాలనుకుంటున్నాను bro. మీ కోర్స్ నేర్చుకుంటాం, ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం, అసలు తగ్గేదే లేదు ఇంకా. యా థ్యాంక్ యూ బ్రో. అండ్ కీప్ లెర్నింగ్ ఐ. ఫైనల్ గా యా. మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అంటే థ్యాంక్ యూ థ్యాంక్ మీరు ఎప్పుడు థ్యాంక్ యూ ఎందుకు ఫోర్స్ మళ్ళీ చేయలేదు సడన్ అన్న. గా? అంటే మీరు ఫోర్స్ చేయలేదన్న ఇప్పుడు ఇలా కొనుక్కోమని, కానీ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అండ్ ఫ్రీగా చెప్పేది కూడా ఎప్పుడు మమ్మల్ని క్లోజ్ చేయలేదు కదా, అంటే ఆపలేదు. ఉమ్, అవును. సో లెర్నింగ్ నేర్చుకుంటున్నాం కదా బ్రో. సో ఆ విషయంలో నేనైతే థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. నో అండ్ ఇష్యూ, నో ఇష్యూ సందీప్. వన్ థింగ్ బ్రో, నాకైతే ఇప్పుడు నేను నాన్ టెక్ ప్లేస్మెంట్ వచ్చింది బ్రో. అది వదిలేసాను నేను బేసికల్లీ. ఓకే. వదిలేసి కోర్స్ కడదాం అనుకున్నాను. బట్ మీ మీద ఫెయిత్ పెట్టి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు బ్రో. కేవలం మీ క్లాస్ నుంచి నేర్చుకుందాం ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ బ్రో. మీతో పాటు నేను గ్రో అవుతాను బ్రో. ఆ నమ్మకం అయితే నాకు వచ్చింది. బయట యా. కోర్సెస్ కట్టినా సరే మీకు ఆ ఫెయిత్ అన్నది ఉండదు, ఆ ట్రస్ట్ వర్తి ఉండదు. సో అంతే బ్రో. నేనైతే మొత్తం ఇంకా మీ కోర్స్ మీద కూర్చున్నాం బ్రో ప్రస్తుతానికి అయితే. ఇంకా అదర్ రిసోర్సెస్ ఏమి చూడట్లేదు. యా భవ్య గారు, యా యూ కెన్ అన్మ్యూట్. హలో అన్న. యా ఆ, ఓకే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? యా ఆల్ గుడ్ ఆల్ గుడ్. జెన్యూన్ అని ఎవరికి తెలియదు. ఇప్పుడు మేము కూడా యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళమే. అవును అంటే అవును. మీరు మాకు అసలు తెలీదు, మేము మీకు తెలీదు. జస్ట్ ఒక ఎగ్జాక్ట్లీ. షార్ట్ వీడియో, జస్ట్ షార్ట్స్ లో వస్తే అది చూసి 6 మంత్స్ జాబ్స్ లేవు అందరు చెప్తున్నారు కదా, ఆ బ్రో కూడా చెప్తున్నారు, సరే ఏదో విన్నాము, లైట్ తీసుకున్నా. అంటే 6 మంత్స్లో అంటే నేను ఒకటి చెప్తానన్న, స్కిల్ షాట్ అనేది ఎక్కడా వినలేదు. ఇంతమంది చెప్పారు, ఇన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాం కానీ, అంటే నేమ్ కూడా కొంచెం చాలా యూనిక్ గా ఉంది, కొత్తగా అనిపించింది. సో ఏదో యా. కొంచెం డిఫరెంట్ ఉంది, ఒకసారి ట్రై చేస్తే బాగుంటది కదా అన్నట్టు మేము కూడా వచ్చాను. వచ్చాక తెలిసింది జస్ట్ స్కిల్ షాట్ అసలు ఏంటి, స్కిల్ షాట్ అంటే అంటే ఇంత ఐడియాస్ ఉన్నాయా అని చెప్పి. మీరు పెట్టే డిఎస్ఎస్ క్లాసెస్ లో, అవును డైలీ అవును. డిస్కషన్స్ లో నేను ఉంటాను, కాకపోతే మాట్లాడేదాన్ని కాదన్న. ఇప్పుడు ఎలా అవును అవును. వచ్చానంటే, అప్పుడు మీరు అంతమంది వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే విని, వాళ్ళు మాట్లాడాక కొన్ని కొన్ని తెలిసాయి అనమాట. అంటే బయట మార్కెట్ ఎలా ఉంది. మేము ఫస్ట్ రాకముందు ఏమనుకున్నామంటే, జస్ట్ ఓకే నార్మల్గా ఏమంటారు ఇట్లా వీడియో అదే ఆ, అంటే సాఫ్ట్వేర్ అంటే జస్ట్ వెబ్సైట్ బిల్డింగ్ లేకపోతే టెస్టింగ్ లేకపోతే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ ఇవన్నీ అనుకున్నాం. కానీ దాన్ని ఇంత వెనక ప్రాసెస్ ఉంటుందని తెలియదు. మార్కెట్ అంటే మేము జస్ట్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోవడం కోసం వచ్చాము, అంటే జస్ట్ ఒక స్కిల్ కోసం వచ్చాం. కానీ దాంతోపాటు అడ్వాంటేజ్ గా బయట మార్కెట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో మాకు తెలిసింది. బయట యా. మార్కెట్ బయట ఎట్లా ఉంది, జాబ్ లో ఎలా అంటే ఇన్ని ఉన్నాయని చాలా మంది వచ్చి ఇన్వాల్వ్ అంటే మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు కూడా తెలిసింది. మేము కూడా అప్పుడు తెలుసుకున్నామన్న. అప్పుడు అర్థమైంది, ఓకే అంటే మేము జస్ట్ స్కిల్ నేర్చుకుంటే సరిపోదు, బయట కూడా ఎట్లా మేనేజ్ చేయాలి వర్క్, మేము వ్యాలిడ్ పాయింట్. యా. ఎలాగా
ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంకొకటి ఒకటి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్‌కి అట్రాక్ట్ చేసింది ఒకటే. మెయిన్ ఉమ్, ఏంటంటే జస్ట్ ఇది స్కిల్ షాట్. ఆ ఒక్క వర్డ్ యూనిక్‌నెస్ అదే ఛానల్‌కి కొంచెం హైప్ అయిందనమాట. యా యా యా. ఆ ప్రోగ్రామ్ నేమే కొంచెం అందరూ చెప్తారు వెబ్‌సైట్ ఐ మీన్ కోడింగ్ నేర్చుకున్నా ఇవన్నీ ఎప్పుడు విని ఉన్నది. బోర్ ఆ స్టేషన్. నేమ్ ఒకటి వినగానే కొంచెం చాలా అట్రాక్టివ్‌గా అనిపిచ్చింది. యా. ఏదో విన్నాం జస్ట్ లైట్ అనుకున్నాం. కానీ మీరు ఉమ్, చెప్పాక అర్థమైంది. చాలా అంటే మేము అంటే బయట ఇప్పుడు మనం ఎలా అనుకుంటామంటే ఇప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళందరూ స్కిల్ నేర్చుకోవడానికే వస్తారన్న. ఏంటంటే ఇంగ్లీష్‌లో ఇంప్రూవ్ అవ్వాలి. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ కావాల్సిందే. కానీ కాదనట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్‌లో చెప్తూ ఉంటారు. మనకేమో ఇంగ్లీష్ రాదు. కింద సబ్‌టైటిల్స్ అవును. పెట్టుకొని వినాలి. లేకపోతే అదేంటి అని మళ్ళీ వీడియో ఆపేసి దాన్ని నేను అలాగే చేశాను. అర్థం కాకపోతే ఉమ్. ఇదేంటని గూగుల్‌లో సెర్చ్ చేసి దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకొని రాసుకొని అప్పుడు ఓ. ఓకే. ఇదంటే ఇదన్నమాట. మాకు ఇక్కడికొచ్చాక మాకు మేమిలా వింటామన్నా ఇట్లాగ ఓకే. అంటే మాతో ఇంత క్లియర్‌గా అంటే మేము కోడింగ్ ఎలా నేర్చుకున్నామంటే జస్ట్ మీరు మాతో మెసేజ్ చేస్తారు కదా! హాయ్ బ్రో ఎలా ఉన్నారు? అవును అవును. బాగున్నారా? అన్నట్లు కోడింగ్ అంత ఈజీగా ఇంటరాక్ట్ అయ్యేలాగా అలా మ్యాటర్ అలా ప్రిపేర్ చేశారు. ఆ స్టఫ్ కానీ, ఆ నోషన్ ఉమ్, గైడ్ కానీ. ఉమ్, ఇప్పుడు ఎంతైనా మన లాంగ్వేజ్‌లో మనకు చెప్పింది ఈజీగా మనకు అర్థమైనప్పుడు, మనం దాన్ని వాళ్ళకి ఎలాగా ఎక్స్‌ప్రెస్ చేయాలో మనకు ఆటోమేటిక్‌గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉంటే మనం అది ఎలా అయినా ఇవ్వచ్చు. తర్వాత యా దానికి పెద్ద ఇబ్బంది ఏం పడనవసరం లేదన్న. ఎందుకంటే మనకసలు అది ఏంటి అని తెలిస్తే వాళ్ళకి చెప్పడం పెద్ద విషయమేం గాదు. యా అది ఎవరైనా థాంక్- చెప్పగలరు. ఇప్పుడు మాక్సిమం యా. అందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే అసలు అది అంటే ఏంటి కొంచెం అంటే పైపైన ఓకే. రియాక్ట్ అంటే ఇంతే ఇదే. ఇప్పుడు మీరు చెప్పారు కదా! వెబ్‌సైట్ www.com అంటే ఉమ్, దీంట్లో ఇన్ని ఉంటాయి. ఉమ్. నేను అదే అంటున్నాను. ఫస్ట్ నేను ఇప్పటికైనా ఎప్పటికైనా అదే చెప్తాను. అన్నీ ఉన్నాయని చెప్పి నాకు కూడా తెలీదు. యా, చాలా క్లాస్‌కొచ్చాక మందికి అసలు యాక్చువల్గా ఫాలో వెబ్సైట్ అనగానే అసలు వెబ్సైట్ ఏ విధంగా వర్క్ చేస్తుందో తెలియదు. ఆ! డొమైన్ ఏంటో అది తెలియదు. చూసి షాక్ అయ్యామన్న నిజంగా. యా. అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మేము ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్న ఎవరైనా జస్ట్ ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినా, వాళ్ళకి ఒక ఎలా ఉంటదంటే అడిగిన వాళ్ళకి ఒక కొత్త క్వెషన్ రైజ్ చేసినట్టు ఉమ్, ఉంటదనమాట. అంటే వీళ్ళ దగ్గర యా. చాలా అంటే బేసిక్ పిన్ టు పిన్ చాలా నేర్చుకున్నారు అన్న ఇది ఉమ్, క్రియేట్ అవుతది వాళ్ళకి కూడా అడిగినప్పుడు ఓకే. చ ఇప్పుడు మా ఇక్కడ క్లాసెస్‌లో నేనైతే అదే చూసాను. ఇప్పటి వరకు చాలా విన్నాం, చూసాం గానీ నార్మల్ కంటిన్యూస్ సేమ్ స్టఫే అన్న. ఇప్పుడు పెద్ద విషయమేం లేదు. రియాక్ట్ అని చేసంటే అందరూ రియాక్ట్ అంతేగాని ఉమ్. మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ ఇంకొకటేంటంటే ఎగ్జాంపుల్స్ చెప్తారు గదా! ఆ, చాలా అవును. ఈజీగా అర్థమవుతది. ఎవరికి ఎలా యా. మేకప్, హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? సీఎస్ఎస్ ఉమ్, స్టైలింగ్ అంటే మనకి సీఎస్ఎస్ స్టైలింగ్, సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ ఇలా చెప్తారు గానీ, ఆ ఉమ్, స్టైలింగ్ అంటే దానికి ఎట్లా ఇవ్వాలి? ఇలా అంత డీటెయిల్‌గా చెప్పరు. అంటే దాన్ని మళ్ళీ మేము కొంతమంది ఉంటారన్న. ఇప్పుడు మాకు సీఎస్ఎస్ అని చెప్తే అర్థమవుతది. కొంతమంది అంత ఇంగ్లీష్ టచ్ లేనోళ్ళు, అంత ఈజీగా అర్థం ఉమ్. అవ్వనోళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ అవును అవును. గూగుల్‌లో సెర్చ్ చేసుకొని చూసుకుంటారు. కొంతమందికి ఉమ్, స్కిల్ ఉన్నా అది ఏంటిది అని పర్ఫెక్ట్‌గా అర్థం కూడా కాదు. అవును అవును. అండ్ నాకు కాబట్టి కపుల్ ఆఫ్ మీరు ఆ మెసేజెస్ కూడా సెంటెన్స్ వస్తా ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్ అయిపోగానే నాకు పర్సనల్ గా మెసేజ్లు వస్తాయి. అండ్ నేను ఏదైతే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో దట్ పర్టికులర్ క్లాస్ ఒక క్లాస్ లో మనం ఏదైతే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో అసలు దీనికి ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఉందని కూడా చాలా మంది తెలియదు. నిజమన్నా. అంటే అందరూ చాలా ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తుంటారు క్లాస్. అంటే వచ్చాము అంటే ఏదో విన్నాము అని కాదు కానీ, చెప్పే ఉమ్, కొద్దీ ఇంకా కొంచెం అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక సినిమాలో ఎంట్రన్స్ మీరైతే చెప్పినప్పుడు ఓకే. నెక్స్ట్ సీన్ ఎలా అలా అనుకుంటారు కదా! ఉమ్, ఓకే. నెక్స్ట్ ఏంటి? యా. అలాగా ఒక ఇది పెడతారు కదా! దాన్ని బట్టి అవును. ఇంకా ఓకే. నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది. సో, యా యా యా. దానివల్ల ఈజీ. ఇంకొకటేంటంటే అన్న కోర్సెస్ మేము పెయిడ్ కోర్స్ తీసుకున్నా సరే, మాకది ఉమ్, ఈ నోషన్ గైడ్ ఇంకా కొంచెం ఈజీగా అయింది. ఆ గైడ్ యా యా. ఇప్పుడు మీరు మాకు చెప్పింది హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ అని అడిగిందెలా ఉంటది?
అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. అక్కడే హౌ ఆర్ యూ అంటే ఏంటి ఆలోచించుకుని నోషన్ గైడ్ చూడగానే ఓకే. ఇది ఇక్కడ వాడదాం, ఇది ఇక్కడ వాడదాం. అక్కడే అర్థమవుతది. అక్కడికి వెళ్ళగానే అవి డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడిది అక్కడ అర్థమైపోతది. హ్మ్. యాహ్! సో, అంత క్లియర్‌గా అండ్ ఉంటదనమాట నాకు క్లాస్ ఇంకా. మొన్న ఒక 3 డేస్ బ్యాక్ అనుకుంటా. ఐ థింక్ ఫ్రైడే ఆర్ థర్స్‌డే అనే కపుల్ ఆఫ్ మెసేజెస్ వచ్చినాయి. కానీ ఒకరు నాకు మెసేజ్ చేసిర్రు. రియాక్ట్ నేటివ్ కోర్స్ రెడీ అయ్యి అని చెప్పేసి. ఐ థింక్ మీ దాంట్లో ఉన్నారా ఎవరైనా? వాళ్ళు నాకు మెసేజ్ చేసిన వాళ్ళలో చాలా మంది మెసేజ్ చేసిర్రు. ఎవరైనా ఉన్నారా? యాహ్! ఐ థింక్ ఎవరు లేరనుకుంటా. మెసేజ్ చేసిన విషయం ఏంటంటే రియాక్ట్ నేటివ్ నేర్చుకుందామని అనుకుంటున్నారు. అండ్ రియాక్ట్ నేటివ్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు నన్ను అడిగిర్రు కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. అండ్ నేను ఈ ఆగస్ట్ మొత్తం కూడా మనకు రియాక్ట్ చేస్తూ ప్యాక్ అయిపోయింది కాబట్టి సెప్టెంబర్లో ఉంటుండొచ్చు. సెప్టెంబర్ మిడ్లో మనం స్టార్ట్ చేద్దాం ఇఫ్ పాసిబుల్ అని చెప్పేసి. ఐ మీన్ మొత్తం క్లారిటీగా చెప్పకపోయినా కానీ నేను సెప్టెంబర్లో ఉంటుండొచ్చు అని చెప్పిన. అండ్ దాన్ని బట్టి మన హ్మ్. హైదరాబాద్లో తను ఒక 6th యూనో ఈ కోర్స్ ఎవరైతే ఆఫర్ చేస్తా ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ అన్నిట్ల దగ్గరికి వెళ్ళిండంట. అండ్ ఒక 3, వావ్! 4 ఇన్స్టిట్యూట్లలో తను లైవ్ క్లాసెస్ విన్నాడు. అండ్ కోర్స్ ప్రైస్ వచ్చేసి 25K నుంచి 50K వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తా ఉన్నారంట. అండ్ 3 months ప్రోగ్రామ్ ఓకే. అనుకుంటా బహుశా. అండ్ 4 క్లాసులు విన్నాడంట. అండ్ 4 క్లాసులు విన్న తర్వాత నాకు రిటర్న్ బ్యాక్ వచ్చి అన్న నువ్వు కోర్స్ స్టార్ట్ చేయాల్సిందే అంటున్నాడు. అంటే ఏమైంది బ్రో అని చెప్పేసి అంటే ఏమైంది బ్రో అంటే తను కంపేర్ చేస్తున్నాడు దట్ నేను ఏ విధంగా కోర్సు చెప్పినా అని చెప్పేసి దాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఐ మీన్ హుహు. నేను ఎట్లయితే చెప్పినో అదే సేమ్ డాక్యుమెంటేషన్ తో సేమ్ ప్రాపర్ గా అట్లే స్ట్రక్చర్ గా ఉండే కోర్సు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బయట ఎవరు అట్లా చెప్తలేరు, నాకు నువ్వే చెప్పాలి కోర్సు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాడు. హ్మ్. అది బ్రో. అదే చెప్తున్నాం గదా! మనకి ఇప్పుడు ఎవరో ఏదో చెప్పేసారని కాదు. ఇప్పుడు మనకి ఎలా ఐ మీన్ నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది. అది ఎంత వాలిడ్, ఎంత ఇంపార్టెంట్, ఎంత బాగా అర్థమవుతుంది, కంటెంట్ ఎలా ఉందని చెప్పి. ఏదో Yeah, నార్మల్‌గా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి తెలీదన్న. అది మాత్రం అవును చెప్పగలను. ఎందుకంటే అవును వచ్చి చెప్పేవాళ్ళే చాలా మంది చూస్తారు. ఏదో చేశాము. అవసరం ఇంకా వాళ్ళకదే. కానీ ఇప్పుడు సందీప్ బ్రో చెప్పారు. ఆయన ఇంకా మేము కోర్సెస్ తీసుకున్నాం. తనైతే అసలు తీసుకొని కూడా తీసుకోలేదు. కానీ ఎంత కాన్సంట్రేషన్‌గా, ఎంత పంక్చువల్‌గా వచ్చి ఎంత ఇదిగా అంటే నేర్చుకున్నారు. ప్రాజెక్ట్స్ యా చేసినప్పుడే అర్థమయింది. అవును అవుట్‌పుట్ అవును ఇంకా అదే అండ్ అన్న. మీరు చెప్పినట్టు ఇంకోటేంటంటే నోషన్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అది ఒకసారి క్లాస్ విన్న తర్వాతే ఎంబటే, ఐ మీన్ ఈ రోజు క్లాస్ వినగానే మీరు రేపు మార్నింగ్ ఆ! తీసి దాన్ని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఖచ్చితంగా అన్న. అది మాత్రం నిజం. యా అంత ఈజీగా ఇంకొకటేంటంటే ఇప్పుడు యూట్యూబ్‌లో డైలీ ఏదో ఒకటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ అయినా, మా ఫీడ్‌బ్యాక్స్ అయినా గానీ, అవునవును లేకపోతే ఏదో ఒకటి ఇంకా ఎందుకంటే చూసేవాళ్ళు ఎక్కువ ఏదో పెట్టేసారు మీరన్నారు చూసారా అన్నది కాదు. కానీ మా రివ్యూస్ కోసం కూడా చూసేవాళ్ళుంటారు గదా! వాళ్ళకి అవును మీరు చేసిన వీడియో గూడా ఉంది. ఇంకా అంతకంటే రిజల్ట్ సందీప్ బ్రో చెప్పినట్టు రిజల్ట్ చూపించాలి. హలో. హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? యా ఆల్ గుడ్ ఆల్ గుడ్. హౌ ఆర్ యూ? బాగున్నా అన్న. యా అంటే యాజ్ యూజువల్ అన్న, ఇంకా మీకు మీ కోర్స్ గురించి ఇంకా ఎప్పుడు చెప్పినా ఇంకా అంతే, చాలా బాగుంటుంది. యా ఇంకా చెప్పి చెప్పి మాకే బోర్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అడిగిన తర్వాత నాకు కూడా అదే ఫీల్ వచ్చింది. ఆ, యా ఏంటంటే అన్న మాకు కాలేజ్లో 4 years చదివినా కూడా మేమేం నేర్చుకోలేదన్న. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అక్కడ యా 4 years చదివినా టైం వేస్ట్ అయింది కానీ ఏం రాలేదన్న. అవును అవును కానీ మీ కోర్స్‌లో జాయిన్ ఈ 2 months‌కే చాలా నేర్చుకున్నానన్న నేనైతే. మ్మ్. అక్కడ 4 years చదివినా నేనేం నేర్చుకోలేదు. బట్ మీ కోర్స్‌లో 2 months‌కి నేను చాలా నేర్చుకున్నాను. మనతోటి రీచ్ అన్నారు కదన్న, అంటే మనము ఎలాగ తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అవును అవును అది ఏం లేదన్న, సింపుల్. అంటే ఇప్పుడు అంటే మన కోర్స్‌కి పక్కన అంటే బయట ఉన్నది కోర్స్ తీసుకున్న వాళ్ళకి అంటే కంపారిజన్ వాళ్ళు తెలుసుకుంటే చాలన్న. అంటే బయట ఇప్పుడు ఏముందంటే అన్న, అంత ఫీజులు కట్టినా కూడా అక్కడ అంత కంటెంట్ లేదన్న.
అంటే అవును వాళ్ళు తీసుకున్న మనీకి తగ్గట్టు కంటెంట్ చెప్పట్లేదు. సో మనం ఏంటంటే మన కోర్స్ లో తక్కువ అమౌంట్ కి మీరు ఎక్కువ కంటెంట్ చెప్తున్నారు. ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళు తెలుసుకుంటే ఈజీగా వాళ్ళే వచ్చేస్తారన్న.